జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. మేము ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా అమరావతి కావాలని చెప్పి గత 2014లో ప్రభుత్వం వారు అడిగిన వెంటనే మరి అన్ని రాజకీయ పార్టీలు ఆ రోజు ఒప్పుకున్నాయి కాబట్టి మేము ఇక్కడ కౌళ్ళు ఒక్కటే ఇస్తామని చెప్పి మాకు ఎకరానికైతే భూమికి ఎంత డబ్బులు అనేవి ఇవ్వలేదండి. 10 సంవత్సరాలు కౌలు ఇస్తాం, 3 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేస్తాము. మీకు రాష్ట్రానికి మధ్యలో ఉంది, అన్ని ప్రాంతాల వారికి ఇక్కడ అనువుగా ఉంటుంది. మన రాష్ట్రానికి రాజధాని దాదాపు 70 సంవత్సరాల నుంచి లేదు. ఇప్పుడైనా మనం స్థిరమైన రాజధాని ఏర్పాటు చేసుకుందామని చెప్పి అందరూ కన్విన్స్ చేస్తే మాకు మరి భవిష్యత్తు మీద ఆశ కలిగింది. మరి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎక్కడికే వచ్చి బతుకుతారు. మరి వాళ్ళందరికీ కూడా మేము దావ చూపించిన వాళ్ళు అవుతామని చెప్పి మాకు కష్టమైనా సరే మా తాతల తండ్రులు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు కష్టపడి మాకు వారసత్వంగా ఇచ్చిన భూములన్నీ కూడా మరి మేము అందరినీ నమ్మి ఇచ్చాము. మరి ఆ 5 సంవత్సరాల పరిపాలన బాగా బ్రహ్మాండంగా జరిగింది. మరి బ్రహ్మాండంగా జరగడానికి కూడా కారణం కొంతమంది జనం. తర్వాత ఏం చేశారంటే ఈ పార్టీ వాళ్ళు ఇక్కడ అభివృద్ధి జరిగిపోతుంది, భవిష్యత్తులో మళ్ళీ మనల్ని ఎవరు పట్టించుకోరేమని చెప్పి మరి అమరావతి మీద కేసులు వేసేసి ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది, రాష్ట్రంలో సంపద అంతా ఇక్కడ అమరావతిలోనే పెట్టేస్తున్నారని చెప్పి గగ్గోలు పెట్టి మరి కమ్మ రాజధాని అని చెప్పి మరి ఇంత ప్రచారాలన్నీ తీసుకొచ్చి జనాలను నమ్మించి కేసులు వేసి అమరావతి ప్రాజెక్టును ముందుకెళ్ళలేకుండా చేశారండి. ఒక రాష్ట్రానికి రాజధాని కడతామంటే 5 సంవత్సరాల్లోనూ 10 సంవత్సరాలు అయ్యే ప్రాజెక్టు కాదండి ఇది. ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ కంటిన్యూషన్గా చేసుకుంటూ వెళ్తేనే మరి ఆ తెలంగాణ అమరావతికి తెలంగాణకి హైదరాబాద్ రాజధాని ఉందండి. అప్పుడు ఆయన ఆ బీజం వేసినప్పుడు ముస్లిం వారు అది చిన్న రాజధాని. ఇప్పుడు మరి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ కూడా దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ పెద్ద నగరం అయింది, మహానగరం అయింది. దాదాపు 40,000 కోట్ల రూపాయల ఆస్తి మరి ప్రతి సంవత్సరానికి కూడా సంపాదించి తెలంగాణకి ఇస్తుంది. మరి అట్లాంటి అమరావతి నగరం కూడా మనకు డెవలప్మెంట్ అవ్వాలంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే దాన్ని డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్లాలి. కానీ మరి ఇలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి భవిష్యత్తులో రాకూడదు. అసలు ఆయన రాజకీయంగా సమాధి అయిపోవాలని మేము కోరుకుంటున్నాం. నిన్న కూడా ఆయన మరి 5 సంవత్సరాల పరిపాలన నిద్రపోయి లేచి వచ్చి నిన్న వాళ్ళ ఎమ్మెల్సీలను పెట్టుకొని మనకి మరి అసెంబ్లీలో మెజార్టీ లేదు కానీ మరి ఎమ్మెల్సీలుగా మరి శాసనమండలిలో మెజార్టీ ఉంది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాజెక్టు తీసుకొచ్చినా కానీ మనం అడ్డుకొని మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ చీకటి దోవలోకి తీసుకెళ్దామని చూస్తున్నారు. మేము రాష్ట్ర ప్రజలుగా కూడా అమరావతి రైతులుగా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకునేది ఏంటంటే మీరు 5 సంవత్సరాల పరిపాలన చెత్త పరిపాలన చేసి మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా దాదాపు 20-30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మీకు ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి. గతంలో గేలు చేశారు, వాళ్ళకి 23 సీట్లు వచ్చినాయని. మీరు అంతకంటే గేలు అయిపోయి 11 సీట్లకు వచ్చారు. మీరు భవిష్యత్తులో ఆ 11 సీట్లు కూడా రాకుండా మీ సమాధి మీరు కట్టుకునేటట్టుగా మీరే చేసుకున్నారు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని బాబు గారికి సహకరించి మరి 124 సీట్లు వచ్చే మెజార్టీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారో మీరు కూడా ఆలోచించుకొని అందరం కలిసి సహకారం చేసుకొని మనకి ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి నిర్మాణం చేసుకుందాం. మీరు కూడా భాగస్వాములు కండి. ప్రజలు కూడా మిమ్మల్ని మెచ్చి ఈసారి మీకు ఇంకో 4 సీట్లు ఎక్కువ ఇస్తారేమో. అంతేగాని మీరు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు 5 సంవత్సరాలు నిద్రపోయి ప్రత్యేక హోదా తీసుకురాలేదని చెప్పి మళ్ళీ ఇప్పుడేం మాట్లాడుతున్నారు, అప్పుడే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా చేసిన సంతకమే తడారలేదు, మీరు అప్పుడే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. మీరేం చేశారు? మరి గతంలో 25 మంది ఎంపీలు ఇస్తేనే మేము తీసుకొస్తానన్నారు, మీకు 22 మంది ఎంపీలు ఇస్తే మీరు నిద్రపోయారు. మరి 5 సంవత్సరాలు కూడా నిద్రపోయారండి. రేపు 29లో మరి ప్రజలు చూపిస్తారు మీకు. మరి అట్లాగే మేము అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మేము చేసిన కష్టాన్ని నమ్మి ఇక్కడైతే ఏదైతే నిజమైన ప్రచారం ఉందో అమరావతిని ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అని మేము చెప్పాము. ఇక్కడ ఏ విధమైన అన్యాయం అవినీతి జరగలేదు. అన్నీ నమ్మి రాయలసీమ వారు కానీ ఉత్తరాంధ్ర వారు కానీ మాకు సహకారం ఇచ్చి మరి దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారు అందరూ కూడా వచ్చి రాష్ట్రం నాశనం అయిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన భవిష్యత్తు బాగుంటుంది, అమరావతి బాగుంటుందని చెప్పి అందరూ నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు మరి దీని అందరికీ సపోర్ట్ చేసిన మీడియా వారికి మరి ఎన్ఆర్ఐలకి ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా మరి వేల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు నిన్న ముఖ్యమంత్రిగా ఛాంబర్లోకి వెళ్ళి ఆయన చెప్పినట్టుగా మెగా డిఎస్సి మీద ఆయన ఏదైతే ఆ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు గారు మెగా డిఎస్సి మీద సంతకం పెడతా అన్నారో ఆయన మాట నెరవేర్చుకున్న చంద్రబాబు నాయుడు గారికి మరియు వారి మంత్రివర్గ సహచరులకు అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు. మరి ఈరోజు సమస్యలన్నీ శాంతియుతంగా అన్నీ కూడా క్లియర్ అవుతాయని చెప్పేసి చంద్రబాబు గారిని చూసి ఈ రాష్ట్రం ప్రశాంతంగా నిద్రపోతుందని చెప్పి మరి అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా పరుగులు పెట్టే విధంగా చంద్రబాబు గారు ఏదైతే అనుకున్నారో అది సాగే విధంగా రాష్ట్రం ముందుకెళ్తుందని మేము అందరం ఆశిస్తూ ఉన్నాము. మా దళిత జేఏసీ తరపున ఒకటే మనవి చేస్తున్నామండి. మాకు గత జగన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి 316 జీవోను రద్దు చేసి అదేవిధంగా 41 జీవోని మళ్ళీ తీసుకొస్తే రిజిస్ట్రేషన్ భూములతో పాటుగా అసైన్డ్ భూములు కూడా అసైన్డ్ ప్లాట్లు కూడా రేట్లు వస్తాయి. కాబట్టి ఆ 316 జీవోని తీసేయాలా.
అదేవిధంగా మరి గత ప్రభుత్వం చెప్పినటువంటి మరి వారు చెప్పినా కానీ చేయలేదు. మీకు వీలైతేనే సమాన ప్యాకేజీ మీద కూడా ఏమన్నా పరిశీలన ఉంటే చేసి మా దళితుల మొత్తానికి కూడా సమన్యాయం చేయమని, అదేవిధంగా మరి కౌళ్ళు 3 ఏళ్ల నుంచి మా కౌళ్ళు ఇవ్వండి. మేము గతంలో లోకేష్ బాబు గారిని కలిసిన సందర్భంలో ఆయన ఒకటే చెప్పారు, మీకు ఎప్పటి నుంచి అయితే కౌళ్ళు రావాలో ఆ కౌళ్ళన్నీ కూడా వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. అందుకు అప్పుడే ధన్యవాదాలు చెప్పాము. అదేవిధంగా మరొక్కసారి మీ ఛానల్ ముఖంగా లోకేష్ బాబు గారికి గుర్తు చేస్తా ఉన్నాము. మరి మాకు రావాల్సినటువంటి 3 సంవత్సరాల కౌలు, అదేవిధంగా మరి లోగడ సచివాలయాల్లో, హైకోర్టుల్లో, మరి విట్టు ఎస్ఆర్ఎంలో పనిచేసే వాళ్ళకి 2000 పథకం తీసేశారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆ 2000 కూడా ఇంప్లిమెంట్ చేస్తా వాళ్ళు ఎక్కడన్నా పని చేసుకొని చిన్న జీతాలు 10,000, 6,000, 7,000 జీతాలు, ఆ జీతాలు ఉన్నాయని చెప్పేసి ఈ 2000 తీయటం జరిగింది. నేను ఒకటే మనవి చేస్తున్నామండి, సిఆర్డీ వాళ్ళకి కానీ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ఆ చిన్న జీతాలు చేసుకునే వాళ్ళకి 5,000కి 10,000కి స్వీపర్ ఉద్యోగాలు చేస్తున్నారు సార్. వాళ్ళకి కూడా ఈ 2000 మళ్ళా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి మరి ఇంకో 5 లాస్ పోయి ఉన్నారు కాబట్టి 5 సంవత్సరాలు ఇంకొక 5 సంవత్సరాలు పెంచే విధంగా మీరు వాళ్ళకు కొద్దిగా వెసులుబాటు కల్పిస్తే వాళ్ళు సంతోషపడతారు. మీరు ఒక్కటే కోరుకున్నారు, పూలింగ్ రోజు దళితులు కూడా ఎస్ఐన్ రైతులు కూడా నవ్వుతూ ఉండాలని చెప్పేసి ఊరక తీసుకోవాల్సిన భూములను కూడా మీరు ప్యాకేజ్ ఇచ్చి మాకు సంతోషం కల్పించారు. అదేవిధంగా హైకోర్టులో పనిచేసే వాళ్ళకి, ఎస్ఆర్ఎం ఇటు మరి సచివాలయాల్లో పనిచేసే వాళ్ళకి కూడా న్యాయం చేకూర్చే విధంగా వాళ్ళకు కూడా 2000 ఇంప్లిమెంట్ చేస్తారని, అదేవిధంగా మరి దళిత కాలనీలో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారి ద్వారాగా గౌరవనీయ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఉన్నటువంటి సమస్యల మొత్తాన్ని మా ఎమ్మెల్యే గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ క్లియర్ చేస్తారని ఆశిస్తూ, మరి ఇంత ఘన విజయాన్ని చేకూర్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకొక విషయం, దళితుల మీద 2000 పైగా కేసులు పెట్టారు. ఈ 2000 పైగా కేసులు పెట్టి దళితులు ఎంతోమంది దళితులను చంపేసి ఆ దళితుల పునాది మీద అంబేద్కర్ బొమ్మ కట్టావు. నువ్వు ఏం ఉపయోగం నీకు? అంబేద్కర్ బొమ్మని దళితులను గౌరవిస్తూ అంబేద్కర్ బొమ్మ కడితే అది వేరు. దళితులంతా కోస్తా దళితుల్ని అక్రమంగా అన్నం కొడతా వాళ్ళకి రావాల్సిన మొత్తం కూడా అన్ని మరి ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ విదేశీ అంబేద్కర్ విదేశీ విద్య పేరే ఉంది ఆ రోజు. మరి నువ్వు ఏ పార్టీ చదవరువని నువ్వు 10th ఫెయిల్ 10th దొంగ పత్రాలు తీసుకొని పాస్ అయ్యావన్న సంగతి మాకందరూ తెలుసు. నువ్వు అమెరికా పోయాడు, మావాడు అది రిటర్న్ టపాలు తిరిగి వచ్చాడని చెప్పేసి రాజశేఖర రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో చెప్పాడు. నువ్వేం చదివో మాకు తెలియదు. నీవు అంబేద్కర్తో పాటు పోటీ పెట్టుకుంటే అసలు అంబేద్కర్ కాలిగోటి కూడా సరిపోనాడు. నువ్వు అంబేద్కర్ పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెడతారా? ఇది ఏ పార్టీ న్యాయం అని చెప్పేసి ఖండిస్తా. దళితులకి ఇప్పుడైనా ఒకటే చెప్తున్నాం, మా దళిత సోదరులకు కూడా దీంట్లో తప్పు ఉంది. వాళ్ళు కూడా కనువిప్పు కలిగి మనకి ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళ పక్షాన్ని వహించవలసిందిగా, ఎవరైతే మనకు అన్ని సమకూరుస్తారో వాళ్ళని సపోర్ట్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకెళ్లే విధంగా చేసుకునే బాధ్యతలు మనం కూడా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మరి చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ జై భీమ్, జై అమరావతి.